నా పేరు శివస్వామి. నేను శ్రీ కాశీ విశ్వనాథ సేవా సంస్థ ట్రస్ట్ నడిపిస్తున్నాను. ఈ సంస్థలో దేవాలయాల పరిరక్షణ, దేవాలయాల సంరక్షణ, దేవాలయాల సేవా కార్యక్రమాలు, గోవుల సంరక్షణ, ఇలా మన హిందువులను అందరినీ చైతన్యపరిచి హిందువులకు ఎక్కడ ఆపద ఉన్నా కూడా మన సంస్థ వాళ్ళకి అన్ని రకాలుగా అండదండగా నిలబడడం అనేది జరుగుతుంది. ఈరోజు నేను ఇక్కడ ముఖ్యంగా రావడానికి బలమైన కారణం ఏంటంటే, ఈరోజు మనం ఏదైతే సభ ప్రెస్ మీట్ పెట్టుకున్నామో ఇది నిజంగా మన హిందువుల యొక్క దౌర్భాగ్యం అనే చెప్పుకోవాలి. విషయం ఏంటంటే, ఏ ఒక్కరు కూడా మన దేవాలయాల గురించి పెట్టుకోవాల్సిన పరిస్థితి అనేది రాకూడదు. ఎందుకంటే ఇది హిందువుల స్థానంలో కాస్త వెనక్కి మనము చరిత్ర పుటల్లోకి వెళ్తే కనుక మనము ఎప్పుడు కూడా ఓడిపోయింది బయటి వాళ్ళ నుంచి ఓడిపోలేదు. మన ఇంట్లో ఉన్నటువంటి శత్రువుల ద్వారా, నమ్మక ద్రోహుల వల్లనే మనం అనేది యుద్ధాలు, రాజ్యాలు అనేది కోల్పోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మన దగ్గర ఉంటున్నటువంటి, మన చుట్టుపక్కల ఉండి మన గురించి మంచి చెడు తెలిసిన వాళ్ళే మన వెన్నుపోటు పొడవడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు అక్కడ దేవాలయంలో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇది ఒక్క దేవాలయం గురించి కాదు, యావత్ మాక్సిమం మన ఇండియాలో ఉన్నటువంటి చాలా దేవాలయాల పరిస్థితి కూడా దినాతి దినంగా మారడానికి కూడా కారణం మన హిందువుల యొక్క చాతకనితనం అని చెప్పుకోవాలి. ఏ ఒక్కరైనా చూసారా ఎప్పుడైనా ఇతర మతస్థులు, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ చర్చిల గురించి, మసీదుల గురించి ఎక్కడైనా ఇలా సభ పెట్టుకోవడం చూసారా? నా దర్గాను కూలగొట్టారు, నా మసీద్ని కూలగొట్టారు, నా చర్చిని కూలగొట్టారు, నా చర్చిని అడ్డుకుంటున్నారు, నా దర్గా కట్టనివ్వట్లేదు, నా మసీద్ కట్టనివ్వట్లేదు అని ఏ ఒక్క రోజైనా ఏ ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవడం చూసామా? మనము చూడము. ఎందుకంటే వాళ్ళలో ఒక యూనిటీ ఉంటుంది, ఒక ఐక్యత అనేది ఉంటుంది. ఒకరు మాట చెప్పారంటే 100 మంది కదులుతారు. నిన్న చూడండి 31st కి చూడండి, వాళ్ళు మన ధర్నా చౌక్ దగ్గర వాళ్ళు వర్క్ బోర్డ్ గురించి ఫొటోస్ పెట్టారు. చూడండి ఒకసారి మధ్యాహ్నం, ఈవినింగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్ 3 to 5 ఉంటే ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి మొత్తం రోడ్స్ అన్ని జామ్ అయ్యాయి. అదే మనం సభ పెడితే ఒక దేవాలయం గురించి కానీ, ఒక ధర్మం గురించి కానీ, ఒక దేశం గురించి కానీ 1,00,000 మందికి చెప్తే అందరూ 10,000 మంది వస్తారు. అంటే మనలో ఎంత చైతన్యం ఉంది, ఎంత ఉత్తేజం ఉంది, ఎంత కసి పట్టుదల, మన దేశం అంటే, మన ధర్మం అంటే ఎలాంటి పట్టుదల మీద మనం హిందువులో ఉన్నాం అనేది ఒకసారి ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలి. ఒకరికి ఒక సమస్య వచ్చిందంటే ఇది ఇంట్లో శుభకార్యం కాదు, ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టి పిలవడానికి. ఒక సమస్య వచ్చిందని తెలిస్తే అది ఎక్కడున్నా సరే ఇది నా హిందువులకు సంబంధించిన సమస్య, నా భారతదేశానికి వచ్చిన కష్టమో, నా ధర్మానికి వచ్చినటువంటి ఆపద అనేసి పిలవకుండా వెళ్ళాలి. మనము పేరెంటానికి పిలిస్తే వెళ్ళాలి, కానీ ఎవరైనా చనిపోయారని తెలిస్తే పిలవకపోయినా వెళ్తాము. ఆ రకంగానే మన హిందువులో ఒకరికి సమస్య వచ్చింది అంటే, వాస్తవానికి నాకు జ్యోతి గారు డైరెక్ట్గా ఎక్కడ కూడా చెప్పలేదు ఈ విషయం గురించి రమ్మని. నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే నా పని అది, నా ధర్మాన్ని కాపాడాలి, నా దేవాలయాన్ని కాపాడాలి. కాబట్టి నేను ఆమె పిలవకపోయినా నేను వచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎవరికి వాళ్ళు ధర్మం పట్ల కనుక విశ్వాసంగా పనిచేయడం మొదలు పెడితే ఇలాంటి పరిస్థితి అనేది ఎవరికి కూడా ఎక్కడ కూడా రాదు. ఇప్పుడు మనకు అక్కడ కావాల్సింది ఏంటంటే, 40 సంవత్సరాల నుంచి ఒక స్థానంలో ఉంటూ దేవాలయాలను నిర్మించుకోలేకపోతున్నాడంటే దీనికి బలమైన కారణం ఏంటి చెప్పండి? ఒకరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోండి. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి హిందువులు సహకరిస్తున్నారు కాబట్టి ఆ మాత్రం ఉండగలుగుతుంది ఆమె. అదే ఆ హిందువులు కూడా ఉన్నటువంటి 100లో ఒక 10 మంది కూడా సహకరించకపోతే ఆవిడ కూడా ఈ రోజు జ్యోతి అనే వాళ్ళని మనం కూడా మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే అక్కడ ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా హిందువులు ఏకమయ్యి మన ధర్మాన్ని కాపాడే దిశగా, మన దేశాన్ని కాపాడే దిశగా ఒక గుడిని నిర్మిద్దాం అనుకొని తల ఒక 10,000, 5,000 ఎవరికి తోచినంత వాళ్ళు కనుక వేస్తుంటే ఈ రోజు ఆ స్థలం అలా ఖాళీగా నిర్వీర్యంగా ఎందుకు పడి ఉంటుంటే చేయరు. ఎందుకు చేయరు అంటే నాకెందుకు అనుకుంటారు. ఇంట్లో పూజ చేసుకుంటాము, పండుగ వచ్చిందంటే ఏదో ఒక పెద్ద ఫేమస్ టెంపుల్ ఏదైతే ఉంటుందో, పిల్లలను ఎంటర్టైన్మెంట్ చేసే టెంపుల్ ఉంటుందో అక్కడికి వెళ్తాము. ఇలాంటి పవిత్రమైన స్థలము, పుణ్యభూమిని మనం గుర్తించము. ఎవరో గుర్తించిన దాన్ని, ఫేమస్ చేసిన దానికి అక్కడికి వెళ్తాం. తిరుపతికి వెళ్తాము, శ్రీశైలం వెళ్తాము, కానీ మన పక్కన ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గుర్తించము. అదే ఇక్కడ తలా ఒక 10,000 వేసుకొని కనుక ఇక్కడ 50 మంది ఉన్నాము, తలా ఒక 10,000 వేస్తే ఎంత అవుతుంది? ఎన్ని డబ్బులు అవుతాయి? అన్ని డబ్బులు పెట్టుకొని మనం రేపు ఒక వారంలో గుడిని నిర్మించుకోలేమా? చేయమా పని? ఎందుకు చేయమంటే నాకెందుకు, నా ఇంట్లో సమస్య కాదు కదా, ఆవిడ ఒక్క సమస్య. ఆ దేవాలయం అనేది ఆమె ఒక వ్యక్తిగతానికి సంబంధించిందా? కాదు కదా. ఆమె ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంతమందిని కూడబెట్టుకొని ఆమె బతిలాడుకొని ఇక్కడికి తీసుకొచ్చి డబ్బులు కట్టి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఆమెకి ఎందుకు? మీలాగానే ఆమె కూడా అందరిలాగానే అనుకుని ఉంటే పోతే పోనీ
నా ఒక స్థలం వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి ఎన్నో డబ్బులు తీసుకొని ఒక చిన్న గుడి ఉంటే చాలు, నేను ఉండడానికి ఒక 2 ఫ్లోర్ల బిల్డింగ్ ఇస్తారు, చేతిలో డబ్బులు ఉంటాయి అంటే సరిపోతుంది కదా. కానీ ఆమె మనసు అంగీకరించట్లేదు కదా, ఆమె ధర్మం కోసం దేశం కోసం పోరాడుతుంది. అలాగే నేను ఈరోజు ఈ మాటలు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ధర్మం మీద విశ్వాసం ఉండి నమ్మకం ఉండి భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఈ వీడియో బయటకు వెళ్తే కనుక కనీసం ఈ వీడియో చూసి ఒక్కరైనా కదిలితే అలా వారానికి ఒక్కొక్క ఏరియా నుండి ఒక్కొక్కరు కదిలినా కూడా ఆమెకు ఎంతో బలాన్ని చేకూర్చిన వాళ్ళం అవుతాము. మన ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో అందరితో కూడా నా సోదరులతో చెప్తున్నాను, దయచేసి ఈ వీడియోను అయినంత వరకు కూడా ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయండి. ఆమె బాధ ఏంటి అనేది తెలియజేయండి. అక్కడ ఒకటి చెప్తున్నాను తల్లి, మీకు అక్కడ ఉన్నటువంటి మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పొలిటికల్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు వచ్చినా కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదు. మీరు పని మొదలు పెట్టండి, మీకు మన సంస్థ అండగా ఉంటుంది. మీకు ఏ రకమైన ఎలాంటి సహాయం కావాలన్నా నేను మీకు అందిస్తాను. ఈరోజు మీడియా ముఖంగా అందరి ముందు మాటిస్తున్నాను. మీరు పని మొదలు పెట్టండి. రేపటి నుంచి అక్కడ పోలీసులు వచ్చినా లేకుంటే లోకల్ పొలిటీషియన్స్ వచ్చినా ఎవరు వచ్చినా నేను నిలబడతాను. మీ అందరికి అండగా నేను ఉంటాను. ఇక్కడ జనాలను అక్కడికి ఏ రకంగా రప్పించుకుందాము. ఖచ్చితంగా మన ఈ వీడియో కనుక బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా కదలాలి అని అనుకుంటున్నాను. కదలేరు, ఎందుకంటే ఇది ఈ రోజు ఒక కొత్తగా కాదు మనం చేసుకుంటాను. ఇలాంటి సమావేశాలు చాలా చేస్తుంటాము, చాలా మీటింగులు చూస్తుంటాము, కానీ ఈ చోట వింటాం. దేవుడు అన్ని మనకు 2 ఇచ్చి చాలా పెద్ద తప్పు చేస్తాడు. చెవులు ఒకటి ఇచ్చింది బాగుంటుంది, ఎందుకంటే విన్నది బుర్రలో ఉంటుండే. ఇలా వింటాం, ఇలా వదిలేస్తాం, బయటకు వెళ్ళామో మర్చిపోతాం అందరం. అదే పరిస్థితి, దౌర్భాగ్యం మన దగ్గర. అదే వేరే దగ్గర చూడండి, వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన పని లేదండి. మన గురించి మనం మాట్లాడుకొని మన ధర్మం గురించి మనలో ఉన్నటువంటి నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్రణాళిక కనుక మనం ఏమనక కరెక్ట్ గా ఉంది, మన విజన్ కనుక కరెక్ట్ గా ఉంది, ఆమె ఎందుకు చేస్తుంది, ఆమె ఎందుకు ఇంత తాపత్రయపడుతుంది, ఆమె ఎవరి కోసం పోరాడుతుంది, ఆమెకు దీనివల్ల లాభం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే వాస్తవానికి ఇది కేవలం ఒక ధర్మబద్ధమైనటువంటి కార్యం. దీనికి ఇలాంటి కార్యక్రమాలకు ఖచ్చితంగా మనం అందరం కూడా చైతన్యాలి, వెంట నిలబడాలి. అలాగే ఆమెకు నేను ఇచ్చిన మాట ప్రకారం శ్రీ కాశీ విశ్వనాథ సేవా సంస్థ ఖచ్చితంగా ఆమెకు ఆ స్థలాన్ని ఇప్పించి అక్కడ ఆమె అనుకున్నటువంటి దేవాలయాల్లో నిర్మించేంత వరకు నేను ఖచ్చితంగా ఆమెకు అండగా ఉంటాను. మన సంస్థలో ఉన్నటువంటి 5,000 మందితో సభ్యత్వంతో ఆమెకు అండగా నిలుస్తాము. అక్కడ ఏ రాజకీయ నేత వస్తాడో, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వస్తారో, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తారో చూసుకుందాం. ఎందుకంటే గవర్నమెంట్ అనేది మనం పైనుంచి ఆకాశంలో నుంచి ఊరిపడలేదండి, మనం ఎంచుకుంటేనే వచ్చింది. అలాంటి పరిస్థితి అప్పుడు మనం ప్రశ్నించే హక్కు కూడా మనకు ఉంటుంది. మేబీ అప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కట్టలేకపోవచ్చు, కానీ కట్టినే కూల్చే హక్కు అనేది గవర్నమెంట్ కూడా లేదు. ఖాళీ స్థలం ఉందా, అది నిర్విరామంగా ఉందా, దాన్ని తీసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది కొన్ని కండిషన్స్ మీద. అది కూడా కట్టినే కూల్చేసి తీసుకునే అధికారం అనేది ఏ గవర్నమెంట్ కూడా లేదు, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా లేదు. అందులోని ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అనేది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా మన హిందుత్వవాదానికి వ్యతిరేకమైనటువంటి గవర్నమెంట్. అక్కడ గవర్నమెంట్ ఉన్నా కూడా లోకల్ పొలిటీషియన్స్ ఎవరున్నా కూడా ఖచ్చితంగా మీ అందరికి మేము అండగా ఉంటామమ్మా. డెఫినెట్ గా మీరేం బాధపడకండి, మీరు చేయాల్సిన కార్యక్రమాలు చేయండి. ఖచ్చితంగా మళ్ళొకసారి చెప్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది ఇక్కడ ఈ ఒక్క సమస్య కాదు, ఇక్కడ మీరు ఉంటున్నటువంటి ఎంటైర్ ఇండియాలో, తెలంగాణలో కాదు, ఏపీలో కాదు, ఇండియా మొత్తంలో హిందువులకు ఒక సమస్య వచ్చిందంటే వాళ్ళు పిలవకపోయినా, వాళ్ళ ఇంట్లో కార్యం కాకపోయినా మన బాధ అనుకున్నప్పుడు వెళ్ళిపోండి. ఎందుకంటే వేరే వాళ్ళు అలాగే వాళ్ళకి ఐక్యత ఉంది, మనలో ఆ చైతన్యం రావాలి, ఆ ఉత్తేజం రావాలి, ఒకరికి నేను ఉన్నాననే భరోసా కల్పించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఒకరికి కష్టం వచ్చింది అన్నప్పుడు చూస్తూ నిల్చోకండి, వెళ్ళండి, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోండి, మీతో చేతనైన సాయం చేయండి. ఒకవేళ మీరు చేయలేకపోతే కనుక మీకు తెలిసిన దారి వాళ్ళకు ఏ రకంగా మీరు సాయం చేయగలుగుతారో ఆ రకంగా సాయం చేసి నేనున్నాననే భరోసా కల్పించండి. అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ ఇలాంటి వాళ్ళకు మనకి ఇలాంటి పరిస్థితులు రావు. మన దేవాలయాల గురించి, మన ధర్మం గురించి కాపాడుకొని ఇలా ప్రెస్ మీట్లు పెట్టుకొని అయ్యా రండి నా ధర్మాన్ని కాపాడండి, బాబు రండి నా ధర్మాన్ని కాపాడాల్సిన అడుక్కునే దౌర్భాగ్యం మనకు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నడి రోడ్లో, సిటీ సెంటర్ లో ఎక్కడ పడితే అక్కడ దర్గాలు ఉన్నాయి, బొంగలు ఉన్నాయి, చచ్చిపోయిన శవాల బొంగల మీద మనం అక్కడ మాస్క్ కట్టేసి అక్కడ చెద్దలు కట్టి పువ్వులేసి రోడ్డు విస్తీర్ణం చేయకుండా ఎన్నో రకాలుగా రోడ్ల మీద ఇబ్బంది పడుతున్నారు. ఏ రోజైనా ఎవరైనా ప్రశ్నించారా? ఎక్కడో పక్కన ఉన్న దేవాలయము, ఆమె ఎక్కడో గుట్ట మీద ఉన్న దేవాలయాన్ని ఎవరికి అడ్డయింది? కాకపోతే అడిగే వాళ్ళు లేరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పొలిటికల్ పవర్ వల్ల ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. నెక్స్ట్ ఆ గుడిని కాపాడాల్సిన బాధ్యత నేను తీసుకుంటాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.